ఎవరైతే ముఖ్య అతిథులుగా ఉన్నామో వారిని మనం గౌరవించాలి. కాబట్టి ప్రత్యేకంగా మన శ్రీకృష్ణులు అదేవిధంగా చంద్రశేఖర్ గారు, మన సర్కిల్ ప్రెసిడెంట్ గారు, సర్కిల్ సెక్రటరీ గారు, సార్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. మరి రాష్ట్ర ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా మా వంతు ఎన్నో కార్యక్రమాల సేవలలో పాల్గొంటూ మన మధ్య పెట్టించారు. దాన్ని బట్టి మన పీజీఎం గారు కూడా బయలుదేరారు. అందమే అందులోపల ఇంకెవరైనా ఆర్గనైజర్ మ్యాటర్ గురించి మాట్లాడాలనుకుంటే కొద్ది నిమిషాల సమయం ఉన్నది. అక్కడ రేమన్ గారు సీనియర్ కామ్రేడ్ ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే, లేకుంటే అందులోపల జిల్లా కార్యదర్శి గారు మోహన్ దాస్ గారు ఇప్పటివరకు మరియు అయితే ఇంకో 200 సంవత్సరాలు ఏదైతే మన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్గా వెళ్తున్నామో ఇప్పుడు ఈ యొక్క పీరియడ్లో చాలా కార్యక్రమాలు చేశాము. యూనియన్ సంబంధించిన కాకుండా మన యొక్క డిపార్ట్మెంట్ తెలిసి కూడా మనము డిపార్ట్మెంట్ కాపాడుకోవడానికి కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు అంటే డెవలప్మెంట్ విషయంలో వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి ఎన్నో సమస్యల్ని తీసుకెళ్ళాం. వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామనే సంగతిలో మనకు తెలుసు. కేబుల్ నెట్వర్క్ ఇంపార్టెంట్గా కేబుల్ నెట్వర్క్ ఏదైతే మనము చూస్తున్నాము, ప్రైవేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే రిలయన్స్ రంగంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారో మరి మనము అన్ని మన చేతిలో పెట్టుకొని మరి మనం లేదనుకున్నప్పుడు ఇంకా తప్పుకోవాల్సినప్పుడు ఏదైతే మన సిమ్ కార్డు పెట్టుకున్నప్పుడు కూడా కరెక్ట్ సమయంలో మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. సిమ్ కార్డు అనుకున్నాం, ప్రీపెయిడ్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో డిపాజిట్గా ఏ విధంగా కళవచ్చు మనం పనిచేసుకోవాలని పనుకుని అందరం గుర్తించాలి. ఎందుకంటే ప్రైవేట్ డిపార్ట్మెంట్స్ ఎన్నో వస్తున్నాయి, వాటిని కలుపుకొని చూడాలని పనుకుంటే కానీ 40 సంవత్సరాల ఒక సంవత్సరం కాలేజీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఫీల్డ్ గారు ఏమన్నారు, ఇవన్నీ ఎక్కడ చదువుతాయండి, ఇవన్నీ చేయాలనే పరిస్థితిలో మనం లేవు అని ఈజీగా తప్పుకుంటారు. ఈ విధంగా తప్పుకోవడానికి పరిస్థితులు కూడా కానీ ఏదైనా విధంగా మనం మన సమస్యని కానీ మన యొక్క దాని నిలబెట్టుకోవాలనుకున్నా కానీ చాలా మరి కృషి చేసినటువంటి వారు అందరూ మన కోఆపరేషన్ రికగ్నిషన్లో కాకుండానే హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ మనం నిలబెట్టుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క మెంబర్ అనుకుంటారు ఎంత పోతే బాగుంటుంది అని చెప్పారు. నిజంగా దాంట్లో సమస్య లేకుండా మన ఉనికిని మనం కాపాడుకుంటూ మన ఆరోగ్యం కోసం మనం నిలబడుతూ ఇన్ని వందల మందిని మనం ఏదైతే ఉందో అందరూ ఇక నా వరకు అని చెప్పని గులాబీ వేసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నాకు ఆగ్రహించారు. నాకు సంతోషం. హైదరాబాద్ రూరల్ అర్బన్ సిటీ మొత్తం టోటల్గా మనకి స్త్రీలు ఉన్నటువంటి ఎవరు చేయడానికి ప్రతి ఒక్క విధంగా తెలుసు, ప్రతి ఒక్క ఆఫీసర్ తెలుసు. మనకు ఇంకా పేరు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు అప్లై చేయాలని